ఓకే రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మిరి కనకరావు గారు ఉన్నారు. కనకరావు గారు నమస్కారం అండి. ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటి మీ చెప్పండి, మాట్లాడండి. చెప్పండి. ఒకవైపు మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్తున్నారు, టీడీపీ మేము స్వాగతిస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు, జనసేన మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి ఎలా ఉండే అవకాశం ఉంది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఇద్దరు ఉంటారు ఇందులో. ఒక సిబిఐ ఉన్నప్పటికీ, సిబిఐ నుంచి ఇద్దరు ఉన్నప్పటికీ కూడా. సార్, ఈరోజు ఏదైతే నేను సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ విషయంలో మేము మొదటి నుంచి కూడా కోరుకున్నదే. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు చారిత్రాత్మక తిరుమల టెంపుల్ మీద అయితే ఒక అభియోగాన్ని మోపినటువంటి విషయంలో స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కల్తీ జరిగింది, అదేవిధంగా యాదవాల్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పినాక దీన్ని కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలు ఒక అనుమానం అపనమ్మకం ఏర్పడ్డాక దీన్ని ఛేదించాలంటే ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ఒక దర్యాప్తు సంస్థ సిబిఐ కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో కావచ్చు కమిటీ ఏమని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఆ మేరకే నిన్న సుప్రీంకోర్టు కూడా ఇవ్వటం అనే దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మొన్న ఏదైతే 30వ తారీఖు కొన్ని అభిప్రాయాలు సుప్రీంకోర్టు ఎక్స్ప్రెస్ దాంట్లో స్పష్టంగా చెప్పేశారు. ఇది ఒక స్థాయి ముఖ్యమంత్రి స్థాయి మనిషి ముందుగా అట్లా కనకరావు గారు స్టార్టింగ్ లో నేను ఒక పాయింట్ లేవనెత్తాను, మీరు విన్నారో లేదో. అంటే ఇప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఈ లడ్డూ ఇష్యూ సందర్భించి ఇలా ఇష్యూకి సంబంధించినప్పటి నుంచి కూడా మరి ఉలిక్కి పడుతున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎన్ని ట్వీట్లు పెట్టాడు చూడండి. అదేవిధంగా ఎన్నిసార్లు పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఏంటి ఏమన్నా టెన్షన్ పడుతున్నాడా ఏంటి? అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా పెట్టలేదండి. గతంలో ఆ స్థాయిలో పార్టీ నేతలతో సమావేశం కాలేదు, ఆ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఆ స్థాయిలో ట్వీట్లు కూడా చేయలేదు. రాజేష్ గారు ఇదేదో అప్పుడే చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటున్నారు. రాజేష్ గారు పార్టీ సమావేశాలు నాయకులతో మీటింగ్ అనేది మా యొక్క పార్టీ అంతర్గత పార్టీ నిర్మాణాల గురించి మేము రేపు ప్రజల్లోకి వెళ్ళే విషయం మీద అది చర్చించుకునే అంశం ఒకటి, అంతే తప్ప లడ్డు గురించి రోజు సమావేశాలు పెట్టే పరిస్థితి కాదు అక్కడ. రెండోది, ఎందుకంటే ఇది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో లడ్డు విషయంలో కలిసిన విషయంలో ఎన్నిసార్లు నేను మొన్న చూసానండి. మొన్న యాక్చువల్ గా మన సుప్రీంకోర్టు తీర్పు అప్పుడు కూడా దాదాపు ఎప్పుడు మొన్న లాస్ట్ వీక్ అప్పుడు దాదాపు ఒకే రోజు నిమిషం వ్యవధిలో ఉన్న దాదాపు 8 ట్వీట్స్ చేశాడు, 8-9 ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే నేను చెబుతానండి. ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఒక ఏదైతే ఆ టెంపుల్కు ఉన్నటువంటి విశిష్టత ఉందో, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటూ అదే క్రమంలో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద రుద్దేటువంటి క్రమాన్ని, ఎందుకంటే ఇక్కడ సెంటిమెంట్ ని ప్రజల్లోకి కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత నీచానికి దిగజారిందా అనేటువంటి ఒక అభద్రతను కోట్లాది మంది భక్తుల్లో ప్రపంచానికి ఇది పంపించేటువంటి క్రమంలో దాన్ని ఛేదించడం కోసం మా యొక్క సమాధానం వచ్చి ఉండొచ్చు. రెండోది, అదేవిధంగా దానికోసం దాని యొక్క పరంపరలో భాగంగానే ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం తప్ప మేము ఎక్కడా కూడా భయపడట్లేదు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి మేము స్వచ్ఛంగా మొదటి నుంచి అడుగుతాను. ఎప్పుడైతే ఈ వివాదం తెర మీదకి వచ్చిన కాడి నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖు నాడు పార్టీ మీటింగ్ లో చెప్పినటువంటి రోజు నుంచి దీని మీద దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తెలుసండి, దీంట్లో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళు తప్పకుండా తెలుసుకుని మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. అందువల్ల మాకేం భయాలు అయ్యేం లేవండి. అయితే ఏంటంటే ఇక్కడ ఇందాక మరి మన వాళ్ళు ఏమంటారు, భయపడిపోతాని చెప్పి భయపడటం అనేది మా ఎంట వంట లేదు, అసలు మా పార్టీకి ఎందుకు తప్పు చేయలేదు కాబట్టి. మా గతంలో అయితే టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి స్వయాన కరుణాకర్ రెడ్డి గారే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాణం చేయడానికి సిద్ధపడి వెళ్ళాడు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు. మేము సుప్రీంకోర్టు ఇంప్లీడ్ అయ్యామండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని వచ్చిందంటే కేవలం మా యొక్క అభిప్రాయాలు తీసుకున్నాక మేము ఏది చెప్పి కోరుకున్నాము, ఏది చెప్పామో అన్ని తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే దీన్ని రాజకీయ వాళ్ళు ఈరోజు 30వ తారీఖు ఎందుకు మాట్లాడలేకపోయి వీళ్ళంతా కూడా 30వ తారీఖు వచ్చినటువంటి సుప్రీంకోర్టు చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈరోజు తప్పని పరిస్థితుల్లో దాన్ని స్వీకరిస్తా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే
నెయ్యిలో కల్తీ జరిగింది. ఎందుకంటే ఈవో గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈవో గారు ఇచ్చిన తర్వాత లోకేష్ గారు అసలు అట్లా వాడలేదని వెనక పంపించారని చెప్పి ఒక మాట అంటాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇది కల్తీ జరిగింది, అందుట్లో ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి ఇది జంతువులు కొవ్వుదని చెప్తారు. అసలు ముందు ఎన్డీటీపీ పంపేటప్పుడు అసలు శాంపుల్ తీసుకునే ప్రక్రియ ఒక పెద్ద వ్యవస్థ అండి. దాంట్లోనే అసలు లేకుండా ఇష్టానుసారంగా చేసుకుంటారు. సరే ఏదైనా విషయం వచ్చింది బయటికి, అయిపోయిందంటే ఇది సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా దానికి స్వాతంత్రం అవసరం ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్పాలంటే మరి అసలు సనాతనం అంటే అర్థం ఏంటి చెప్పండి ముందు. అసలు సనాతన ధర్మం గురించి, సనాతనం అనేది శాశ్వతమైంది, ఎక్కడో కూడా ధర్మం శాశ్వతంగా ఒకే విధంగా ఉండదండి, తెలుసుకోవాల్సిన అవసరం. అక్కడ కూడా సనాతన ధర్మం ఒకసారి ఇందిరాగాంధీ కూడా ఒక మాట అంది, సనాతన ధర్మం పేరుతోటి విధురాలని చెప్పేసి గుళ్ళో బానైపోతే అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సనాతన ధర్మం అనేక సార్లు మారుతూ వచ్చింది. అసలు హిందూ సమాజంలోనే వైరుధ్యాలు చాలా ఉన్నాయి. వైష్ణవులకి, శ్రీ వైష్ణవులకి అదేవిధంగా కొట్లాలు జరిగినాయి, చంపుకున్నారు. అదేవిధంగా అనేక మార్పులు జరిగినాయి. అసలు ఈ సమాజంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు ఉన్నటువంటి మనుషుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఇప్పటికీ మానసిక రుగ్మత గురవటానికే హిందూ యొక్క భావజాలం. దాని ముందు కడగాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు అసలు ఈ కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం మనిషి నేనని చెప్పేసి అని. అదేవిధంగా చేగివేరనే పెట్టుకొని కనకరావు గారు ఇప్పుడు కనకరావు గారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇద్దరు దంపతులు వెళ్ళారు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దాన్ని కోట్ చేసి చేశారు. ఇది కదా సాంప్రదాయం అంటే, ఇది కదా అనేది. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వచ్చేవారా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. తరుణ్ గారు చెప్పారంటే సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్పినట్టు కావచ్చు, అయితే చాలా మంది ఈ మధ్య డౌట్లు జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇది రాకుండా వీళ్ళు అవసరం తెర మీద తెచ్చి జనానికి ఇచ్చేస్తున్నారు తప్ప, ఒక భక్తుడు మనోభావం, గౌరవంతో, విశ్వాసంతో దేవుడికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇస్తున్నప్పుడు దాన్ని స్వీకరించేటువంటి ఆ దేవుడికి లేని ఇబ్బంది. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు ఏంటి ఎలా చూస్తారు నిన్నటి తీర్పుకు సంబంధించి కావచ్చు, పార్టీ నేతలు మాట్లాడిన దానికి సంబంధించి కదా ఏం చెప్తారు?